Welcome to SB News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా తుడుందెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య మాట్లాడుతూ గుండాల మండలం 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నందున ఇక్కడ 170 పీసా చట్టం, అటవీ హక్కుల చట్టం పూర్తి స్థాయిలో అమలులో ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ గిరిజనేతరులు ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ ఆదివాసుల భూములను, ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారని తుడుందెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వట్టం కన్నయ్య, పూనెం బాలకృష్ణ, గుంపిడి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు పూనెం శ్రీను, వర్ష శ్రీను, భద్రయ్య, దుర్గారపు వీరభద్రం, వజ్జ ఎర్రయ్య, సింత వెంకటేశ్వర్లు, మోకాళ్ళ కన్నయ్య, రామారావు, గుండాల మండల అధ్యక్షులు గోవింద నరసింహారావు, మోకళ్ళ మహీందర్, ఈసం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల యొక్క భూముల్ని గిరిజనేతరులు విచ్చలవిడిగా కొనుగోలు చేయటం, మరి అమ్మకాలు జరగటం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అందులో భాగంగానే ఈ ప్రాంతంలో దాదాపుగా 1/7 చట్టం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయినా కూడా అప్పటి నుండి ఇప్పటిదాకా మరి ఈ ప్రాంతంలో అనేక రకాల పార్టీలు ఈ ప్రాంతంలో పరిపాలన చేసి ఈ చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల, ఇక్కడ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల మరి గిరిజనేతరులు వేరే ప్రాంతాల నుండి మరి విచ్చలవిడిగా ఇక్కడికి వలస రావడం జరిగింది. ఆ వలస వచ్చిన వాళ్ళు ఆదివాసీల్ని మచ్చిక చేసుకొని ఈ ప్రాంతంలో మరి రైతులకు అప్పులు పెడుతూ, పెట్టుబడులు పెడుతూ, వడ్డీ వ్యాపారం చేస్తూ, బారు వడ్డీ, చక్కెర వడ్డీలు ఇవన్నీ చేసి మరి వాళ్ళు కట్టని ఏడ మరి ఆదివాసీల యొక్క భూముల్ని, పట్టా భూములు మొత్తం కూడా అక్రమంగా ఆక్రమించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈనాడు మరి పెట్టుబడిదారులు లక్షల కోట్లు సంపాదించి మరి ఇక్కడ మరి ఆదివాసీ భూములు మొత్తం ఆక్రమించుకోవడం జరిగింది. ప్రభుత్వ భూములు కూడా రాజకీయ పార్టీల అండదండతోటి ప్రభుత్వ భూములు కూడా ఆక్రమంగా చేసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే 170 చట్టాన్ని అమలు చేయకుండా మరి ఇక్కడ వ్యాపారస్తులు దాదాపుగా ఈ గుండాల మండలంలో చాలామంది ఇక్కడ సుమారు లైసెన్స్ గలటువంటి వ్యాపారులు, ఇంకా వ్యవసాయ పెట్టుబడిదారులు, పెద్ద బడా షేట్లు, ఇంకా 6 షేట్లు ఉన్నారు. వాళ్ళతో పాటుగా ఏదో కొద్దిగా పెట్టుబడులు పెట్టుకొని వ్యాపారం చేసేటువంటి రైతులు పెట్టుబడి పెట్టి ధాన్యం కొనుగోలు చేసి ఒక 200 రూపాయలు కమిషన్ తోటి, ఒక 3 రూపాయల వడ్డీతోటి నడిపించేటువంటి కొంతమంది వ్యాపారస్తులు ఇక్కడ 10 మంది దాకా ఉండటం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆదివాసీల్ని మోసం చేస్తూ ఈ ప్రాంతంలో ఆదివాసీల్ని మోసం చేసి ఈ ప్రాంతంలో అధికంగా డబ్బులు సంపాదించుకొని, కోట్లు సంపాదించుకొని ఈ ప్రాంతంలో గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా 1/7 చట్టానికి వ్యతిరేకంగా సుమారు ఈ ప్రాంతంలో 38 మంది, ఇక్కడ 170కి విరుద్ధంగా 38 మంది గిరిజనేతరులు, పెట్టుబడిదారులు అందరూ కూడా కలిసి 2 అంతస్తుల భవనాలు ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ 2 అంతస్తుల భవనాలు కట్టుకునే దాంట్లో 38 మంది ఉన్నారు ఈ ప్రాంతంలో. వాళ్ళందరిపైన కూడా చట్ట ప్రకారం 1/7 చట్ట ప్రకారం తుడుందెబ్బ కేసులు నమోదు చేస్తుందని మీ ప్రజానీకానికి, పెట్టుబడిదారులకు తెలియజేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈ ప్రాంతంలో మరి గిరిజనేతరులు ఆదివాసీ భూముల్ని విచ్చలవిడిగా కొనుగోలు చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కొనసాగించే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే పెట్రోల్ బంకు ఏదైతే సెంటర్లో పెట్రోల్ బంక్ ఉన్నదో, మరి ఆ పెట్రోల్ బంక్ నుండి మొదలు పెడితే గుండాల వరకు, ఈ గుండాల నుండి పసరా వెళ్ళేటువంటి రోడ్లో అక్కడ బ్రిడ్జి వరకు, అదేవిధంగా మరి ఇక సాయనపల్లి ఏరియా నుండి అక్కడ బ్రిడ్జి వరకు మొత్తం కూడా మరి ఆదివాసీ భూముల్ని మొత్తంగా ఆక్రమించుకొని మరి ప్లాట్లు చేసుకొని గిరిజనేతలు ఒక్కొక్క పాటికి 7 లక్షల రూపాయలు, 8 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు అమ్ముకునేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దీన్ని మరి గిరిజనేతల మధ్య అమ్ముకోవడం పరిస్థితి కనబడుతుంది. ఇట్లా మొత్తం కూడా ఆదివాసీ చట్టాలకు వ్యతిరేకంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. కాబట్టి 1/7 చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడం కోసం మరి తుడుందెబ్బ దాదాపుగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనేతల పైన సుమారు పెట్టుబడిదారులు ఏదైతే 15 మంది ఉన్నారో వీళ్ళ పైన 1/7 చట్టానికి విరుద్ధంగా
మరి ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళపైన మరి ఖచ్చితంగా పై అధికారులకు ఉన్నతాధికారులకు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, పిఓ గారికి ఇవన్నీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడానికి తుడుందెబ్బ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా మా పైన అనేక రకాలైనటువంటి మరి ఆరోపణలు మరి కొంతమంది చేయడం జరుగుతుంది. అది వాస్తవంగా తప్పు. ఎందుకంటే 1/7 చట్టాన్ని అమలు చేయడం కోసమే తుడుందెబ్బ ఇక్కడ ఉన్నది. వాళ్ళు ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టి ఒకవేళ వాళ్ళు రైతులు మాకు దాని ముందుకు వచ్చేసి చెప్పినట్టయితే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడానికి తుడుందెబ్బ ముందుంటుంది. దాంతోపాటు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. ఏదైతే రైతులు దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి దొరపట్టేలు కానీ రైతులు కానీ మరి అదే కాకుండా ఎవరైతే పెట్టుబడులు పెట్టి వాళ్ళ దగ్గర అప్పులు అధికంగా ఇచ్చేసి మొత్తంగా మరి భూములు లాక్కోవటం కానీ దాని కింద ఇంకా రకరకాల డబ్బులు మరి వడ్డీల పేరుతోటి బాగా డబ్బులు వసూలు చేసుకోవడం జరిగినట్టయితే వాళ్ళని మొత్తం కూడా పిలిచి ప్రాంతంలో ఏదైతే రైతులు ఉన్నారో రైతులతో పాటుగా దొరపట్టేలను పిలిచి వాళ్ళ నిర్ణయం ప్రకారం మరి ఏదైతే వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి మరి సంఘం ముందుకెళ్తున్నది. అదే కాకుండా మరి ఈ ప్రాంతంలో రకరకాలైనటువంటి వడ్డీ వ్యాపారాలు చేసుకొని ఆ వడ్డీ వ్యాపారాల పేరుతోటి కొంతమంది కట్టని ఎడల మరి అన్ని పార్టీలు కలిసి మరి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని మరి అమలు చేయడానికి కూడా తుడుందెబ్బ ముందుండి వాళ్ళపైన ఏదైతే కట్టని వాళ్ళు ఏదైతే ఉన్నారో ఒక వడ్డీ తీసుకొని వాళ్ళు కట్టకపోతే ఖచ్చితంగా దాన్ని కూడా మాట్లాడి ఇక్కడ పరిష్కరించడానికి తుడుందెబ్బ ముందుకు వస్తుంది. అదే కాదు ఈ ప్రాంతంలో వడ్డీ వ్యాపారాల పేరుతోటి కానీ భూములు కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్న వాళ్ళపైన కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి మునుముందు ఈ ప్రాంతంలో మరి అధికారులను కలవటం, ఆ తర్వాత ఒక పాంప్లెట్ కూడా తీయడానికి ముందుకు వస్తున్నది. దాంతో పాటుగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక ర్యాలీ కూడా తీసి 1/7 చట్టాన్ని అమలు చేయాలని ఒక డిమాండ్ తోటి ముందుకెళ్తుందని తుడుందెబ్బ మరి అందరికీ ప్రజానీకానికి గుండెల ఉన్నటువంటి మరి ఆదివాసీలకు, అదేవిధంగా గిరిజనేతలకు, పెట్టుబడిదారులకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మునుముందు ఖచ్చితంగా తుడుందెబ్బ పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఈ ప్రాంతంలో 1/7 చట్టాన్ని అమలు చేయడం కోసం ఎవరైతే ఏ పార్టీ అయితే ముందుకు వస్తుందో ఆ పార్టీలను కలుపుకొని మరి ముందుకెళ్ళటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే కాకుండా ఈ మధ్యనే కలిసి రావాలని వాళ్ళకి పిలుపునిస్తున్నాం. మునుముందు కార్యక్రమంలో కూడా మాసలే సమాజ నాయకత్వం కలిసి మరి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన, ఈ మండలంలో జరుగుతున్న అన్యాయం పైన ఖచ్చితంగా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా వచ్చి మాతో మాట్లాడి సంప్రదించి మనం అందరం కూడా కలిసి ఉద్యమం కొనసాగిద్దామని పిలుపునిస్తున్నాం. సాధిస్తాం.